సమస్త మహాభారతంలో అత్యంత శక్తివంతమైన గురువు ఎవరు? అర్జునుని విలువిద్యకు మూలం ఎవరు? కాని అదే గురువు జీవితంలో అతిపెద్ద వివాదాలకు కారణమైన వ్యక్తి ఎవరు? ఆయనే ద్రోణాచార్యుడు. ఈరోజు ద్రోణుడి కథను భక్తితో కాదు, అంధభక్తి లేకుండా న్యాయంతో పరిశీలిద్దాం. బాల్యం ధాశ్రమ జీవితం. ద్రోణుడు ఒక బ్రాహ్మణుడు కాని పేదరికం అతని శాశ్వత సహచరి. ఆశ్రమ జీవితం, వేదాలు, విలువిద్య. అతని స్నేహితుడు ద్రుపదుడు రాజు అవుతాడు. ద్రోణుడు ఆశతో అడిగాడు, స్నేహితుడా, నాకు సహాయం చేయగలవా? కాని సమాధానం ఘోరం. రాజు బ్రాహ్మణుడితో స్నేహం చేయడు. ఆ క్షణమే ద్రోణుడి హృదయంలో ఒక ప్రమాణం పుట్టింది. గురువుగా ద్రోణుడు హస్తినాపురానికి వచ్చికోరవ పాండవులకు గురువయ్యాడు. రతని శిష్యులు అర్జునుడు, భీముడు, దుర్యోధనుడు. కాని ద్రోణుడి మనసులో ఒకే శిష్యుడు అర్జునుడు. నిన్ను ప్రపంచంలోనే గొప్ప విలువిద్యగాడిని చేస్తాను అని వాగ్దానం చేశాడు. ఏకలవ్య ఘటన న్యాయమా, అన్యాయమా? అడవిలో నివసించే బాలుడు ఏకలవ్యుడు గురువును కోరాడు. కాని ద్రోణుడు తిరస్కరించాడు. ఏకలవ్యుడు మట్టి విగ్రహాన్ని గురువుగా చేసుకుని విలువిద్యలో అగ్రగామి అయ్యాడు. అది తెలిసిన ద్రోణుడు అడిగాడు, గురుదక్షిణ. ఏకలవ్యుడు తన బొటనవేలు ఇచ్చాడు. ఇది ధర్మమా, లేక గురువు చేసిన అన్యాయమా? ఈ ప్రశ్నకు సమాధానమిప్పటికీ చరిత్రలో నిలిచే ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుడు మహావీరుడు. ఒకరోజులోనే లక్షల సైన్యాన్ని సంహరించాడు. కాని ఒక వార్త, అశ్వత్థామ చనిపోయాడు. అది విన్న ద్రోణుడు ఆయుధాలు వదిలేశాడు. ఆ క్షణంలో ధర్మం గెలిచిందా, లేక యుద్ధం మోసం చేసిందా? ద్రోణుడి అంతం నిరాయుధుడైన గురువును ధృష్టద్యుమ్నుడు సంహరించాడు. ఒక గురువు, ఒక యోధుడు, ఒక తండ్రి. అతని జీవితం విజయం వివాదాల మధ్య చీలిపోయింది. ముగింపు. ద్రోణాచార్యుడు ఎవరు? ద్రోణుడు సంపూర్ణ ధర్మాత్ముడా, లేదా విధికి బలి అయిన మనిషా? అతను గొప్ప గురువుకైన నిర్ణయాల వ్యక్తి. మానవ బలహీనతలతో నిండినవాడు. ద్రోణాచార్యుడు దేవుడు కాదు, దయ్యం కాదు, అతను మనలాంటివాడే. మీ అభిప్రాయమేమిటి? ద్రోణుడు న్యాయంగా ప్రవర్తించాడా, ఏకలవ్యుడి విషయంలో తప్పు చేశాడా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మహాభారత కథల కోసం సబ్స్క్రైబ్